అయితే మన ప్రజలల్లో, వాళ్ళల్లో మనం అనుకుంటాము చదువు లేదు కాబట్టి వాళ్ళకు నాలెడ్జ్ లేదేమో అనుకుంటాం. చదువు లేనంత మాత్రాన వాళ్ళకు లౌకికం లేదు అని అనుకోకూడదు. లౌకిక జ్ఞానం బాగుంది. లోక జ్ఞానము, లౌకికం వాళ్ళకి బాగా ఉంటుంది. ఏంటంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఎమోషనల్ గా ఉండకూడదు. అంటే భావోద్వేగాలకి ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకోకూడదు. అలాంటి సన్నివేశం ఒకటి జరిగింది. నేను మా నాన్నగారు డాక్టర్ అని చెప్పాను కదా, ఆయన ఒక విలేజ్ లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక లంబాడి ట్రైబల్ ఉమెన్ వచ్చింది. ఆవిడతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళ భర్తను ఆవిడ చేతులతో ఇలాగా తీసుకొచ్చి గడప మీద పెట్టించి, ఆ కాలంలో డాక్టర్ గారు అని అన్నారు. దొర మా ఆయన నేల నుంచి ఆరోగ్యం బాగాలేదు, తినడానికి మెతుకు తిండి కూడా లేదు, నువ్వు చూసి మరి మంచిగా అవుతాడు అని చెప్తే, నాకు చిన్న సగం ఎకరం పొలం ఉన్నది, ఒక గుడిసె ఉన్నది, చెవి పోగులున్నాయి, అమ్మేసి ఎట్లనన్నా చేసి కాపాడుకుంటా. లేదు బతుకుడు కష్టము, ఈయన బతకడు అని నువ్వు చెప్పినావు అనుకో, ఈయనను ఇక్కడనే ఇడిచిపెట్టేసి పోతా. ఎందుకంటే నా పానం నేను చూసుకోవాలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి, ఈయన ఎట్లాగూ బతకడంటే ఇక అనవసరంగా నేను పైసలు ఖర్చు పెట్టి మా జీవితాలు కూడా దెబ్బతింటాయి కదా. చిన్న పిల్లలు అంటే ఎంతటి ప్రగాఢమైనటువంటి లాజిక్ ఉంది. ఇంతటి క్రైసిస్ లో కూడా, ఇంతటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఆవిడ భావోద్వేగాలకి ఇది కాకుండా ఒక మంచి లాజికల్ డిసిషన్ తీసుకుంది ప్రాక్టికల్ గా. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా, స్టేజ్ 4 క్యాన్సర్ ఉన్నా కూడా, డాక్టర్ గారు ఎన్ని డబ్బులైనా పర్వాలేదు చెయ్యండి, డబ్బుల గురించి ఆలోచించకండి అంటూ ఉంటారు. అంటే వాళ్ళకు తెలుసు ఈయన బతకడని, డాక్టర్కు తెలుసు, కానీ 10 మంది ఏమనుకుంటారో అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి ఐసీయూలు అవి చాలా చూస్తాం. చేయండి అన్నీ చేయండి అంటే చేయడానికి ఏమో చేస్తాం, కానీ చివరికి ఏమవుతుంది తర్వాత ఆ పేషెంట్ ఎంత సఫర్ అవుతాడు ఇవన్నీ చేయడం వల్ల. అంటే హోప్ లేనప్పుడు, అంటే చూడండి ఆవిడ అంత ధైర్యంగా ఏది మంచిది, చిన్నపిల్లలు ఉన్నారు, ఏమీ హోప్ లేకపోతే ఇదంతా వేస్ట్. అన్నీ చేసి డబ్బులన్నీ పోయిన తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, తన జీవితం నాశనం అయినట్టే. ఎందుకంటే తనకు మెతుకు లేదు, ఈమెను ఎవరు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు ఆయన బతికుంటే ఏదో ఇద్దరు మళ్ళీ బాగా సంపాదించుకుంటారు. అయితే సుఖాంతం ఏమిటంటే బాగయ్యాడు, మంచిగా ఇంటికి వెళ్ళాడు, ఒక కుటుంబం హ్యాపీగా నిలబడ్డది అనమాట. కానీ దీంట్లో మనకు మోరల్ ఆఫ్ ద స్టోరీ, దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అంతటి క్రైసిస్ లో కూడా ఆమె అంత ప్రశాంతంగా ఆలోచించి చెప్పగలిగింది. అందరూ నేర్చుకోవాల్సింది.